కొత్త పరుపు మీద, కొత్త దుప్పట్ల మీద నిద్ర చేయాలి. పుట్టింటి తరపున పరుపు దిండు తీసి పంపించమని గుర్తు చేసింది. ఈ మధ్యతరగతి తండ్రికి ఆ మాత్రం తృప్తినైనా అందించాలని దేవకి ఆలోచించింది చూడు. ఆ విలువని అష్ట ఐశ్వర్యాలతో కూడా సరితూచలేవరా. నిజమేరా, ఆ దేవుడు నీలాంటి మంచి స్నేహితుణ్ణి, అనుకూలవతైన దేవకిని నాకు కానుగ్గా ఇచ్చాడు. అసలు జీవితంలో అర్ధాంగి అనేది అనుకూలవతి కాకపోతే ఆ జీవితమే అర్థం లేకుండా పోతుందిరా. నిజమేరా, ఈ విషయంలో నువ్వు నేను దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటూనే ఉండాలి. నాకు రమణి ఎంత అనుకూలవతైన భార్యో నీకు దేవకి అలాగా. ఇంకేంట్రా, అల్లుడి గారు ఉన్నారా? నానా రే, నీకు 100 ఏళ్ల ఆయుష్రా. ఇదిగోరా, అల్లుడిని అడిగావు, వచ్చేశాడు. మాట్లాడిస్తున్నా, ఇదిగో మాట్లాడు. ఎవరు నాన్నా? మీ మామయ్య గారు రా. ఇందాకటి నుంచి నీ గురించి అడుగుతున్నాడు. మాట్లాడు. అంకుల్ నమస్కారం. నమస్కారం బాబు. పూజ బాగా జరిగిందని మీ నాన్నగారు చెప్పారు. చాలా సంతోషం. మీరు హ్యాపీనే కదా బాబు? హ్యాపీనే అంకుల్. అల్లుడు గారు, నేను మీకు ఆజన్మాంతో రుణపడి ఉండాలి. అంకుల్ అవే మాటలు. అవును బాబు, పెళ్లి విషయంలో మిమ్మల్ని ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టేసినా అవన్నీ అర్థం చేసుకుని పరిస్థితికి తగ్గట్టు ఎంతో హుందాగా ప్రవర్తించారు. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు మామయ్యలా కాకుండా కన్న తండ్రికి అండగా నిలబడినట్టు నాకు అండగా నిలబడ్డారు. ఆ కృతజ్ఞత నాకు ఎప్పుడూ ఉంటుంది. అలాగే పెళ్ళయి ఎప్పుడో జరగాల్సిన తొలిరేయి ఇవాళ ఏర్పాటు చేశాం. మీకు గతంలో 2-3 సార్లు కార్యం జరిపించాలని ముహూర్తం పెట్టినా ఒక్కొక్కసారి ఒక్కో ఆటంకం వల్ల అది వాయిదా పడుతూ వచ్చేసింది. ఈసారి ఎటువంటి ఆటంకం కలగకూడదనే మీ అమ్మ ఈ శాంతి హోమాన్ని ఏర్పాటు చేసింది. హోమం బాగా జరిగింది కదా బాబు. ఇక ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఇవాళ నుంచి మీరు కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నారు. ప్రత్యేకంగా నా బిడ్డ గురించి మీకు అప్పగింతలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్నే కన్న తండ్రిలా ఆదరించిన మీరు కట్టుకున్న భార్యని కంటికి రెప్పలా కాపాడుకుంటారని నాకు తెలుసు. ఈరోజు మీకు ఎంతో శుభకరమైన రోజు. కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్న రోజు. మీ ఇద్దరి గుణగణాలతో మీకు అందమైన ఆరోగ్యకరమైన పిల్లలు కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఉంటాను బాబు. అలాగే అంకుల్, అలాగే. ఏంటన్నా ఇది? ఏంటని అడుగుతావేంట్రా? అసలు నాకు చెప్పా పెట్టకుండా ఈ తొలిరేయి ఏర్పాట్లేంటి? రేయ్, కొత్తగా పెళ్ళైన జంట సిగ్గు విడిచి మాకు ముహూర్తం ఏర్పాటు చేయండి అని ఎలా అడుగుతారా? అర్థం చేసుకుని పెద్దవాళ్ళం మేమే ఆ ఏర్పాట్లు చేయాలి. ఒక్క మాట మీరు నాకు ముందు చెప్పాల్సింది. ఇప్పుడు ఏమైందిరా? అసలు నా మానసిక పరిస్థితి ఏంటో, నా మనసులో నేనేమనుకుంటున్నానో మీకేమన్నా తెలుసా? తెలుసురా. నువ్వు మధుతో ఎంత చక్కగా కలిసిపోయావో, మీరిద్దరూ ఎంత అన్యోన్యంగా సంతోషంగా ఉన్నారో నాకు బాగా తెలుసు. మీరు మరింత దగ్గరవ్వాలని, మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలని ఈ తొలిరేయి ఏర్పాటు చేశాం. నాన్నా, నేను మధుతోటి ఒక స్నేహితుడిగా మాత్రమే ఉంటున్నాను, భర్తగా కాదు. మా ఇద్దరి మధ్య ఉన్న చనువు స్నేహపూర్వకమైందే, భార్యాభర్తలం అనే ప్రేమతో కాదు అని నువ్వనుకుంటున్నావురా. కాని భర్తగా మధుకి ఎంత దగ్గరయ్యావో మా కళ్ళకు కనిపిస్తుంది. నీ మనసుకు తెలియడం లేదా? నానా, మన అగ్రిమెంట్ ప్రకారం 6 నెలల వరకు మీరు నాకు గడువిచ్చారు. ఈలోపే మీరిలా ఏర్పాట్లు చేయడం కరెక్ట్ కాదు. ఏంట్రా ఇంకా అగ్రిమెంట్ పట్టుకునే వేలాడుతూ ఉన్నావు? నువ్వు కొన్ని విషయాల్లో పంతానికి పోయి అదే పట్టుకుని కూర్చుంటావు గాని నీ మనసులోనూ నీలోనూ జరుగుతున్న మార్పుల్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. నువ్విప్పుడు మధుతో కలిసి బ్రతకడానికి సిద్ధంగా ఉన్నావు. అది నాకు అర్థమవుతుంది. ఆ భగవంతుడు ఇంతకంటే మంచి లైఫ్ని నీకు ఇవ్వలేడురా. మధు అనే ఒక అద్భుతాన్ని ఆ దేవుడే నీకు ప్రసాదించాడు. తనతో కలిసి సంతోషంగా బ్రతకడానికి, జీవితాన్ని ఆనందంగా మలుచుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు అలాంటి అగ్రిమెంట్ వేసినందుకు నువ్వే సిగ్గుపడతావు. మంచివాళ్లకి జీవితంలో కొన్ని మంచి విషయాలు వాటంతటవే జరుగుతాయిరా. అదే నీకు జరుగుతుంది. నువ్వు సంతోషంగా ఉంటావు. విష్ యూ గుడ్ లక్. నాన్న, అది కాదు నాన్న.
ఇదిగో మధు, రసగుల్లా తీసుకో. నేనే తయారు చేశాను. ఏంటత్తయ్య ఇంత హడావిడిలో ఇవన్నీ చేయడానికి మీ ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? నీకోసం నందు కోసం చేయాలనిపించింది, చేశాను. అత్తయ్య, మిమ్మల్ని ఎక్కువ మాటలతో పొగడలేను కానీ మీకు గుడి కట్టేయాలి. మీకు దేవకి అని కాకుండా దేవత అని పేరు పెట్టుండాల్సింది. చాలు చాలు, నువ్వు మాటలతోనే గుడి కట్టేస్తున్నావు. మరీ రసగుల్లాకే ఆకాశానికి ఎత్తేయకూడదు. హలో అత్తయ్య, ఉట్టి రసగుల్లాకే పొగుడుతున్నానని అనుకుంటున్నారా ఏంటి? మీరు నా లైఫ్లో ఎంత ఇంపార్టెంటో నాకు మాత్రమే తెలుసు. మీరు నా కోసం ఎంతగా ఆలోచిస్తారో, నేను బాగుండాలని ఎంతగా కోరుకుంటారో నాకు బాగా తెలుసు. సాధారణంగా పెళ్లిడికొచ్చిన ఆడపిల్లలు కాబోయే భర్త గురించి, కోడలుగా వెళ్లబోయే అత్తారింటి గురించి ఎన్నో కలలుగంటారు. అర్థం చేసుకునే భర్త, ఆదరించే అత్తా మామలు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ నేనెప్పుడు పెళ్లి గురించి కానీ అత్తారింటి గురించి కానీ అస్సలు ఆలోచించలేదు. అయినా ఆలయం లాంటి అత్తారింటికి కోడలనయ్యాను. పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నా ఆయనతో నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. దీనికి కారణం మీరు మావయ్య అన్ని వేళలా అండగా నిలబడ్డారు కాబట్టి. లైఫ్లో ఇంతకంటే నాకు ఏం కావాలత్తయ్య? ఇవాళ కూడా చూడండి, మా మంచి కోరి మాతో శాంతి హోమం జరిపించారు. అడగకుండానే మీరు మాకు ఎంతో చేస్తున్నారు. నేను మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? దానికో మార్గం ఉంది. చెప్పండి అత్తయ్య, ఏం చేసైనా మీ రుణం తీర్చుకుంటాను. నువ్వు ఇంటి పెద్ద కోడలివి, 3వ తరం వారసుల్ని అందించాల్సిన దానివి. మాకో బుల్లి వారసునివ్వు చాలు. పోండి అత్తయ్య, మీరేదో అడుగుతారనుకుంటే ఇది అడుగుతున్నారేంటి? నేను మీ మావయ్య అంతకంటే ఏం కోరుకుంటాం చెప్పమ్మా. నీకు అసలు విషయం చెప్పనా? ఇందాక మీ ఇద్దరితో శాంతి హోమం జరిపించింది ఎందుకో తెలుసా? మీరిద్దరూ అన్యోన్యంగా సంతోషంగా కలిసి ఉండాలని. మీకు ఏవైనా చిన్న చిన్న దోషాలుంటే అవన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలతో 100 ఏళ్లు బతకాలని చేయించాను. ఇది ఈరోజు జరిపించడానికి కారణం ఏంటంటే, ఇవాళ మీ ఇద్దరి జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలవబోతోంది. దంపతులుగా ఇద్దరూ కలిసి బ్రతకబోతున్నారు. మీకు ఇవాళ తొలిరేయి ముహూర్తం ఏర్పాటు చేశాం. మీకు పుట్టబోయే బిడ్డ అందంగా ఆయురారోగ్యాలతో పుట్టాలన్నది నా కోరిక. అత్తయ్య, సడన్ గా ఇలా? సడన్ గా ఏముందమ్మా, పెళ్ళయి చాలా కాలం అవుతోంది. ఇప్పటికే చాలాసార్లు ముహూర్తాలు అనుకున్నా కుదరలేదు. మీ నాన్నగారు కూడా త్వరగా తాతయ్య అని పిలిపించుకోవాలని ఆరాట పడుతున్నారు. నా కోరికల్లా ఒక్కటే, మీ బిడ్డని నేను కళ్ళారా చూసే అదృష్టాన్ని ఆ దేవుడు నాకు కలిగిస్తే చాలు. అత్తయ్య, అది... మధు, ఉన్నట్టుండి ముహూర్తం అనేసరికి నర్వస్గా ఉన్నట్టున్నావు. వెళ్ళి కాసేపు రిలాక్స్ అవ్వు, హ్యాపీగా ఉండు. మీ ఇద్దరూ ఇక ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ లైఫ్ బాగుంటుంది. వెళ్ళు, రిలాక్స్ అవ్వు. నా మెయిన్ నెంబర్ నుంచి కాల్ చేస్తే నేనే ఫోన్ చేస్తున్నానని తెలిసిపోతుంది. నా సిమ్ 2 నుంచి చేస్తా. అప్పుడైతే నేనెవరో తెలియదు గనక కాసేపు రొమాంటిక్గా ఏడిపించి చివరిగా నేనెవరో చెప్పవచ్చు. ఇప్పుడు నా సంపు ఏం చేస్తుంటుందో. వందే పద్మాకరం ప్రసన్నవదనం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదం మణిగణనానావిధభూషితాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణ నానావిధభూషితాం భక్తాభీష్ట సుప్రదాం. రింగ్ అవుతున్నా సంపు ఫోన్ తీయట్లేదేంటి? ఓ, అన్నోన్ నెంబర్ కదా, పరాయి పురుష్ నెంబర్ అనుకుని వెంటనే తీయదనుకుంటా. వెయిట్ చేద్దాం. భగవతే హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతకరీ ప్రసీద మహ్యం. ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం శ్రద్ధాం విభూతిం సురోభిం నమాం పరమాత్మికాం. ఫుల్ రింగ్ అయినా తీయవా? తీసే వరకు చేస్తూనే ఉంటా. సాంప్రదాయిని, నువ్వెవరివి? హూ ఆర్ యూ? నీ కూతుర్ని. నేనెవర్ని? హూ యామ్ ఐ? గర్ల్స్ హాస్టల్ మాజీ వార్డెన్. ఎస్, అవును. ఈ సంధ్యావందిని అంటే హడల్. ఇన్ మై సర్వీస్ నా అనుభవంలో కొన్ని వేల మంది ఆడపిల్లల్ని క్రమశిక్షణ డిసిప్లిన్లో పెట్టాను. అలాంటి వార్డెన్ కూతురువైన నువ్వు క్రమశిక్షణ డిసిప్లిన్ తప్పుతావా? పూజా సమయం టైంలో ఫోన్ని సైలెంట్లో పెట్టాలని తెలీదా? సారీ అమ్మా, మర్చిపోయాను. నో ఎక్స్క్యూజెస్ సంజయ్షీలు. చేసిన తప్పుకి 4 చెంపదెబ్బలు, మళ్ళీ తప్పు మిస్టేక్ ని రిపీట్ చేయకుండా ఉండడానికి 10 గుంజీళ్లు తీ. అమ్మా, చెప్పింది డూ ఇట్. ఏంటి, చెంపలకి పౌడర్ రాసుకుంటున్నావా? గట్టిగా స్ట్రాంగ్ గా కొట్టుకో. గట్టిగా స్ట్రాంగ్ గా కొట్టుకో. ఇప్పుడు గుంజీళ్ళు. తీ. సరిగ్గా చెయ్యి. వదల బొమ్మాలి, వదల. మళ్ళీ చేస్తా. లక్ష్మీ అష్టోత్తరం మధ్య ఈ ముష్టి బెగ్గరెవడో ఫోన్ చేస్తున్నాడు. చెప్తా వీడి పని. నువ్వు తీ. అమ్మా, 10 అయిపోయాయి. ఎవడో అన్నోన్ వెధవా నీ నెంబర్కి కాల్ చేస్తున్నాడు. నువ్వెళ్ళి బుద్ధిగా టిఫిన్ చెయ్యి. నేను వీణ్ణి ఫ్రై చేస్తాను. వెళ్ళు. హలో. ఆహా, ఈలపాటకి జోలపాటలాగా నా సంపు తెగ కౌంటరిస్తుంది. ఇలాగే ముగ్గులోకి దింపాలి. డార్లింగు, వస్తున్నా డార్లింగు. డార్లింగు, ఇది ఈ ఫీలింగు. డార్లింగా? ఎవర్రా డార్లింగు? దొంగ వెధవా. ఏంటిది తేడా కొట్టేస్తుంది? అవతల సంపు కాదా? ఒరేయ్ వీరముష్టి బెగ్గర వెధవా, నా కూతురికి ఫోన్ చేసి పాటలు పాడతావా? అమ్మని, ఈవిడ సంపు మదరా. మేనేజ్ చేస్తా. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. ఈ పాటను మీరు రింగ్ టోన్ గా పెట్టుకోవాలంటే 1 నొక్కండి. ఒక్కటి కాదురా, నీ పీక నొక్కుతా. చెలియ చెలియా చిరుకోపమా. ఈ పాటను మీరు రింగ్ టోన్ గా పెట్టుకోవాలంటే 2 నొక్కండి. 2 కాదురా, 100కి నొక్కుతా. అప్పుడో ఎప్పుడో ఎప్పుడో కలకన్నానే చెలి. ఈ పాటను మీరు రింగ్ టోన్ గా కావాలంటే 3 నొక్కండి. అంతేనా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. ఒరేయ్ దొంగ నా తీఫు. ఆ, ఈ డైలాగ్ మీకు రింగ్ టోన్ గా కావాలంటే దొరికావ్రా. నా కూతురికి ఫోన్ చేసి వేషాలేస్తున్నావా? లేడీస్ హాస్టల్ కి వార్డెన్ ఇక్కడ. నీలాంటి ముష్టి వెధవల్ని ఎంతో మందిని ఒంటి చెయ్యి సింగిల్ హ్యాండ్ తో ఫుట్బాల్ బంతి ఆడుకున్నాను. ఆ, ఆ. నో నో నో, నా ఫ్యామిలీ తిట్టకండి.
ఇదిగో 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 ఇది కరెక్ట్ కాదు. లేడీస్ మీరు కొంచెం డీసెంట్ గా తిట్టండి. డీసెంట్ గా తిట్టాలా? తిడతాన్రా. మా తాతని తిట్టొద్దు, ఆయన ఎప్పుడో పోయాడు. ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జజన సుజనలనవే. ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జజన సుజనలనవే. హలో, నేను ఇంత హుషారుగా పాట పాడుకుంటూ వస్తున్నాను. కనీసం ఎందుకెంత హుషారుగా ఉన్నారని కూడా అడగవా? నువ్వు దిగులుగా ఉంటే ఎందుకు దిగులుగా ఉన్నావు అని అడగచ్చు. సంతోషంగా ఉంటే ఎందుకు సంతోషంగా ఉన్నావు అని అడగటం అవసరం లేదనుకుంటా. మీరు హ్యాపీగా ఉన్నారు కదా, చాలు. అది కాదెందు. నేను హ్యాపీగా ఉన్నాను అంటే నేను ఒక్కనే హ్యాపీగా ఉన్నానని కాదు కదా. నేను ఇంత ఎక్సైట్మెంట్ హ్యాపీనెస్తో ఉన్నానంటే అది మన గురించి అయి ఉంటుంది. అందుకే అడగమంటున్నాను. నేను అడగకపోయినా మీరు చెప్పదలుచుకుంది చెప్తారు కదా, చెప్పండి. అబ్బా, ఏంటి నువ్వు? నేను ఎంతో హుషారుగా మాట్లాడదాం, మనసులో విషయాల్ని షేర్ చేసుకుందాం, సంతోషంగా ఉందామని వస్తే నువ్వు ఇంత నీరసంగా మాట్లాడుతున్నావు. నాకు తెలిసి నేనెప్పుడూ ఇలాగే ఉన్నాను. మనకు పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగే ఉన్నాను. మీలాగా చలాకీగా ఉండటం నాకు చేత కాదు. ఉండాలెందు? పెళ్లికి ముందంటే ఇంట్లో అమ్మా నాన్న పద్ధతి పాడు అని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నువ్వు అలాగే అనుకువైన ఆడపిల్లగా పెరిగి అదే మనస్తత్వంతో ఉన్నావు. ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్న భార్యాభర్తలం, కలిసి సంతోషంగా ఉండాలి కదా. ఇదిగో నీకోసం చాక్లెట్స్ తెచ్చాను. అవునా? అలా పెట్టండి, తర్వాత తీసుకుంటాను. అదేంటి, నీకోసం నేను చాక్లెట్స్ తీసుకొస్తే కనీసం ఒక్కటైనా వెంటనే తీసుకొని తినకుండా అలా పెట్టండి తర్వాత తీసుకుంటా అంటున్నావు. పోయింది, అసలు మూడు మొత్తం పాడు చేస్తున్నావు. ఇలా ఇవ్వండి. ఎలా ఉంది? బాగుందా? మరి నాకు పెట్టవా? నువ్వే తినిపించచ్చు కదా ఇందు. ఇప్పుడు నాకు కంగ్రాట్స్ చెప్పు. దేనికి? అసలు ఇప్పుడు మన టైం మామూలుగా కలిసి రావడం లేదు. బిజినెస్ టపా 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 ఎదిగిపోతుంది. రేపో మాపో మనం లక్షాధికారులం, ఏడాది కల్లా కోటీశ్వరులం అయిపోతాం. ఏంటిందు నేను ఇంత ఎక్సైట్మెంట్తో చెప్తుంటే అసలు అన్నిటికీ చిరునవ్వే సమాధానమని ఒక్క నవ్వుతో సరిపెట్టేస్తున్నా. నీకు సంతోషంగా లేదా? ఎక్సైట్మెంట్గా లేదా? ఎంత డబ్బు సంపాదించబోతున్నామో తెలుసా మనం? ప్రణయ్, నువ్వు చేస్తున్న బిజినెస్ ఇంచుమించు ఒక గ్యాంబ్లింగ్ లాంటిది. ఎంత వేగంగా డబ్బులు వస్తాయో అంతే వేగంగా డబ్బులు పోతాయి. ఇప్పుడు ఉన్నట్టుండి డబ్బులు వచ్చాయి కదా అని మురిసిపోతే రేపు పోయినప్పుడు అంతే బాధపడాల్సి వస్తుంది. అందుకని ఉన్నప్పుడు మురిసిపోవడం, లేనప్పుడు బాధపడడం కంటే బ్యాలెన్స్డ్గా ఉండడం అలవాటు చేసుకుంటే మంచిది. నువ్వు అన్నిటినీ నెగిటివ్ కోణంలో చూస్తే ఎలాగా? లైఫ్లో పాజిటివ్ అయిన విషయాలు చాలా ఉన్నాయి. నువ్వు పాజిటివ్గా ఆలోచించావంటే మన లైఫ్ ఇంకా ఎంతో బాగుంటుంది. ఇప్పుడు మనం డబ్బులు సంపాదిస్తున్నప్పుడే లైఫ్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. మనకి అదృష్టం కలిసి వస్తుంది. దాంతోపాటు మనం వయసులో ఉండగానే 2-3 పిల్లల్ని కనేద్దాం. అలాగే వాళ్ళు చదువుకోవడానికి మంచి స్కూల్, మనం సరదాగా తిరగడానికి 2 కార్లు, ఇల్లు, పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ ప్లాన్ చేసుకున్నామనుకో లైఫ్ చాలా బాగుంటుంది. మనం సుఖంగా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ పిల్లల్ని కూడా మనం ఆడిస్తూ పాడిస్తూ హెల్తీగాను హ్యాపీగాను ఉంటాం. ఇక మనం పిల్లల్ని పోస్ట్పోన్ చేయొద్దు. ఏంటిందు నేను చెప్పింది కరెక్టే కదా? మనం యంగా ఉన్నప్పుడే పిల్లలు ఎదిగిపోవాలి. ప్రణయ్, నువ్వు ఏ ఉద్దేశంతో ఈ ప్రస్తావన తీసుకొచ్చావో
నాకు అర్థం అవుతూనే ఉంది. భార్యగా నీ సంతోషాన్ని కాదంటున్నందుకు నన్ను క్షమించు. ఓ కూతురుగా మా నాన్న గురించి నేను పడుతున్న బాధని అర్థం చేసుకో. మా నాన్న నన్ను క్షమించేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు, సంతోషము ఉండదు. నేను మానసికంగా సంతోషంగా లేనప్పుడు నీతో కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టలేను. ఈ విషయంలో నన్ను క్షమించు. సార్, మీరు నాకు మాట ఇవ్వాలి సార్. మాట ఇవ్వాలా? నెల నెల ఆన్ టైంకి జీతం ఇస్తున్నాను, మళ్ళీ మాట కూడా ఇవ్వాలరా నీకు? జోకా సార్ ఇది? ఇప్పుడు నవ్వే టైం లేదు సార్, తర్వాత గుర్తు చేయండి, తీరిగ్గా నవ్వుతాను. రేయ్, నీకు వెటకారం ఎక్కువైపోయింది రోయ్. నీకంటేనా సార్? నేను సీరియస్ ఒక మాట ఇవ్వాలని అడుగుతుంటే మీరేమో పేలని కుళ్ళు జోకులు నా మీద ప్రయోగిస్తున్నారు. సరే చెప్పాడు, ఏ మాట ఇవ్వాలి? మీరు మరీ అంత బాధపడుతూ అడగకండి. నేనేమి మీ ఆస్తులు అంతస్తులు ఇవ్వమని అడగట్లా. అసలే పెళ్లి చేసుకుని భీష్మించి కూర్చున్న మీ కొడుక్కి చక్కగా పెళ్లి చేసి పెట్టారు. అసలు కాపురమే చేయనన్నవాన్ని ఏదో రకంగా కాపురానికి అడ్జస్ట్ అయి సంతోషంగా ఉండేలా చేశారు. ఇవాళ తొలిరేయి కూడా ఏర్పాటు చేశారు. కానీ నా జీవితంలో అన్ని భంభములు తప్ప శుభములే జరగట్లేదు. నీకిప్పుడు ఏం శుభం జరగాలరా? నా బతుక్కి ఇంకేముంటుంది సార్? పెళ్ళి.